నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాకు అద్భుత ప్రదేశమని వెల్లడి. కూటమి ఏడాది పాలనలో 14 లక్షల మంది పిల్లలు బడికి దూరమయ్యారన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. మంత్రి లోకేష్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఉన్న సువిశాల తీర ప్రాంతం అత్యంత అనువైందని, దేశంలో మరెక్కడా ఇటువంటి ప్రదేశం లేదని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రధాని మోదీ పాల్గొనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశాఖకు విచ్చేసిన ఆయన ఆర్కే బీచ్ నుంచి రుషికొండ సమీపంలోని గీతం విశ్వవిద్యాలయం వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను కూడా తనిఖీ చేశారు. ఈ పర్యటన అనంతరం ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులతో ముఖ్యమంత్రి అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రపంచ రికార్డు నెలకొల్పేలా యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నేను ఎప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం. ఈ నగరంలో ఒక ప్రశాంతత, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక మంచికి సహకరించే మనస్తత్వం, ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం. అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్కు నాంది పలుకుతున్నాం. 11వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు. 10 సంవత్సరాలైంది యోగా డే జరుపుకుంటున్నాం, విశాఖపట్నం అనువైన ప్రదేశం, అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా UN కన్విన్స్ చేసి, యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం, మంచి నగరం. అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికి కూడా ఒక అదృష్టం. భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఈరోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాం. టెక్నాలజీ ఏజ్లో బిజీ అయిపోయాం. ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే, సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా టెన్షన్స్. అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్కి యోగా. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఇది వారు చెప్పిన వెంటనే నేను ఒక 40 రోజుల నుంచి ఏం చేయాలని ఆలోచించాం. 1 మంత్ ఒక ప్రోగ్రాం ఇచ్చాం. ఆ ప్రోగ్రామ్ అని ఒక క్రమశిక్షణ ప్రకారం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం. సింగిల్ లొకేషన్
3 లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్లో ఉంటుంది. విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా 1 లక్ష లొకేషన్స్లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని 1 లక్ష లొకేషన్లో మన యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. హ్యాబిటేషన్స్ కానీ, గ్రామాలు కానీ, టౌన్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ కూడా. ఇవన్నిట్లో మీరు చూస్తే 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే 2,17,00,000 మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకొక పక్కన మినిమం 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. 3 రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి. అవి కూడా దగ్గర 25 లక్షలు సర్టిఫికేట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఈ సమయంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని ప్రొఫెషన్స్, మీరు మీడియా కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, నరేగా కూలీలు కావచ్చు, డాక్రా సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. మేల్ ఫిమేల్ అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా భాగస్వాములు కావాలి. 9వ తరగతి పైన చదివే ప్రతి ఒక్కరు కూడా యోగా ప్రాక్టీస్ చేసే అలవాటు నేర్చుకోవాలి. అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే ఆల్ ఏజెస్, ఆల్ క్యాస్ట్, ఆల్ రిలీజియన్స్, అన్ని రిలీజియన్స్ కూడా హెల్త్కు సంబంధించిన విషయం. దీంట్లో అందరు కూడా అపీల్ చేస్తున్నా, ఇది మనందరి వే ఆఫ్ లైఫ్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రాష్ట్రంలో దాదాపు 14 లక్షలకు పైగా విద్యార్థులు బళ్లకు దూరమయ్యారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పలాస పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూడెస్ ప్లస్ డేటాలో ఉన్న గణాంకనాలకు తల్లికి వందనం అమలుపై మంత్రి నారా లోకేష్ చెప్పిన లెక్కలకు మధ్య ఉన్న తేడాతోనే ఈ వాస్తవం వెలుగు చూసిందని తెలియజేశారు. అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, సంక్షేమ పథకాలను ఏడాది కాలంగా అమలు చేయకపోవడం వల్ల పేద కుటుంబాలకు చెందిన పిల్లలు బడికి బదులు పనులకు వెళ్లే పరిస్థితి కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 14 లక్షల మంది విద్యార్థుల డేటా ప్రభుత్వం వద్ద లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఎంతమందికి ఇచ్చారు అన్నటువంటి విషయాలను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు, ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు అని. 67 లక్షల మంది విద్యార్థులు. ఈ 67 లక్షల ఫిగర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అసలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు యూడైస్ ప్లస్ అని ఒక అప్లికేషన్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యూడైస్ యాప్ అంటే పాఠశాలల్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి డేటా, వాడి ఆధార్ కార్డు నుంచి, వాడి అడ్రస్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. యూడైస్ ప్లస్ డేటాలో చాలా చక్కగా రికార్డ్ అయి ఉంటుంది. ఈ యూడైస్ ప్లస్ డేటా ప్రకారం చూస్తే 2023-24 గాను 87,04,414 మంది. నేను డైరెక్ట్గా యూడైస్ సైట్లోంచి నేను మీకు చూపిస్తున్నాను. 87 లక్షల పైబడి. 22-23కేమో 86 లక్షలు చూపిస్తుంది. 21-22కేమో 82 లక్షల పైబడి చూపిస్తుంది. 20-21కేమో 84 లక్షల పైబడి చూపిస్తుంది. 19-20 కాను 83 లక్షల పైబడి చూపిస్తుంది. యూడైస్ ప్లస్ డేటాలో ఉన్నటువంటి దిస్ ఇస్ ది డేటా. ఇవన్నీ డేటాలను కాదని ఈ 67 లక్షల డేటా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? 67 లక్షల మంది పిల్లలే ఉన్నారని అంత బలంగా మీరు ఎలా చెప్తున్నారు?
2023-24 అకాడమిక్ ఇయర్లో 87 లక్షల పైబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల సంఖ్య 25-26 వచ్చేసరికి 67 లక్షలుగా ఎలా మారింది? ఈ తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు నారా లోకేష్ గారు చాలా యాడమెంట్గా ఉన్నది ఎంతమంది పిల్లలే మీడియా సమావేశంలో చెప్పారు. మీ మీడియా మిత్రులు అడిగారు కూడా ఆ రోజు. సరే, ఇది 87 లక్షల మంది ఉన్నారంటున్నారు కదా యుడైస్ ప్లస్లో, మీరేంటి 67 లక్షల మంది అంటున్నారు అంటే బుల్డోజ్ చేశారు. ఆయన ఏమని బుల్డోజ్ చేశారో కూడా మనం అందరం చూసాం. యుడైస్ ప్లస్లో అంగన్వాడీ పిల్లలు ఉన్నారని, అంటే ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఆ పిల్లలు కూడా ఎన్రోల్మెంట్ అయినారని, అంగన్వాడీ పిల్లలు అందరినీ కలిపితే సుమారుగా ఆ ఫిగర్ వస్తుంది అని ఆయన సెలవిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సంక్షేమ పథకాల్ని ఆపేశాడు. ఆయన ముందుగా ఫీజు రింబర్స్మెంట్ ఆపేశారు, విద్యా దీవెన, వసతి దీవెన. సో హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి పేరెంట్స్లో ఎవరికి నమ్మకం లేదు. మరి ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలి అంటే ఎందులో ఇంటర్మీడియట్ చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, ఆ తర్వాత ఫీజులు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, నువ్వు వెళ్ళేదో పనికి వెళ్ళని చెప్పి అదేదో పనిలో జాయిన్ చేశారు. 8వ తరగతి 10వ తరగతి పిల్లలు కూడా నాకు తెలిసి మరి ఏమయ్యారు? అసలు 14.5 లక్షల మంది పిల్లలు ఏమైనట్టు ఈ రాష్ట్రం? ఇదెందుకు విద్యాశాఖ మంత్రి గారు దృష్టి పెట్టరు? అధికారంలో ఉన్నారు, నోటికి ఏదొస్తుంది మీరు మాట్లాడవచ్చు, మీరు బుల్డో చేయొచ్చు. ఈ ఫిగర్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తీరాలి. 87 లక్షల మంది ఉన్నారని మేము బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఒడ్డుగా ఇదంతా అంగన్వాడీల వాళ్ళంతా, లేకపోతే ఏదో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించడానికి అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చూపించారని పిచ్చి మాట్లాడుతుంది. అంటే 3 సంవత్సరాలకి మీరు ఇన్ని లెక్కలు, ఇప్పుడు 67 లక్షల మందికి ఇవ్వాలా అన్నారు. మీరు అలాట్ చేసే డబ్బులేమో 8,400 కోట్లు ఎంతో పైబడి, 10,000 కోట్లు పైబడి అవసరమైతే ఇంత అలాట్ చేశారు. ఇందులో రకరకాలు ఇవేమో మాట్లాడుతూ చివరికి 14.5 లక్షల మంది పిల్లలు బడి మానేయడానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీనికి స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాలని, ఇచ్చి తీరాలని, ఈ 14.5 లక్షల మంది పిల్లల అడ్రస్లు వెతుక్కొని ఎక్కడెక్కడ ఉన్నారో తిరిగి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా స్కూళ్ళలో జాయిన్ చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం అందివ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరై జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రజలకు 2 పూటల సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. వేసవి విరామం అనంతరం నిడదవోలు నరసాపురం ప్రధాన పంట కాలువలకు నీటిని విడుదల చేయడంతో కాలువ ద్వారా పట్టణంలోని కుళాయి చెరువులో నీటిని నింపే కార్యక్రమంలో నాయకర్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు ప్రణాళికాబద్దంగా త్రాగునీటిని సరఫరా చేయాలని సూచించారు.
ప్రత్యేకంగా ఈ రోజున త్రాగునీరు విషయంలో మన నియోజకవర్గ స్థాయిలో కూడా గత 15 రోజుల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇటు టౌన్ కానీ వార్డ్స్ లో అవ్వచ్చు, అదేవిధంగా మండలాల్లో గ్రామాల్లో కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా త్రాగునీరు విషయంలో కొంత ఇబ్బంది ఏర్పాటు రావడం వాస్తవం. అది అంటే ఎందుకంటే ఈ డీసిల్టింగ్ విషయంలో కూడా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఈ డీసిల్టింగ్ విషయాల్లో వర్క్స్ కొంత లేట్గా రావడం, ఆ వర్క్స్ అని చేయడం వల్ల కొంత డిలే జరగడం జరిగింది. మరి ఈ రోజున మరి ఏదైతే మేము ఇక్కడ వాటర్ సంబంధించిన స్కీమ్ ద్వారా ఇక్కడ ఈ రోజున మేము కొబ్బరికాయ కొట్టి ఈ వాటర్ని ఇక్కడ ప్రజలందరూ కూడా త్రాగునీరు ఇచ్చే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్ అందరూ రావడం జరిగింది. ఈ వార్డుకు సంబంధించి 1-2 వార్డు కౌన్సిలర్లు కూడా ఒకటి చైర్పర్సన్గా ఉన్నారు, ఒకటి మరి నారాయణ ఆవిడ కూడా అందరూ వచ్చారు. అంటే ప్రజలందరికీ కూడా మేము కూడా చెప్పదలుచుకున్నాం, మున్సిపాలిటీ నుంచి అంటే గతం నుంచి చూసుకుంటే కనుక 2 మండలాలు టౌన్ కంపేర్ చేసుకుంటే ఈ మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులో కూడా త్రాగునీరు విషయంలో ప్రజలందరూ కూడా మంచినీరు ఇస్తున్నాం మేము. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మనకి వాటర్ స్కీమ్ ద్వారా ప్రజలందరికీ కూడా మనకి ఇది కూడా మనకి ఏదైతే చెరువు ఉందో, వాటర్ ట్యాంక్ ఉందో దీని ద్వారా కూడా మరి మంచి త్రాగునీరు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ప్రజలందరూ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వాల్సిన పని లేదు. త్రాగునీరు లేని చోట్ల కూడా మున్సిపాలిటీ నుంచి వాటర్ ట్యాంకులతో మేము త్రాగునీరు పంపించాం. ఈ వారం రోజులు కూడా 1-2 రోజుల్లో మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అన్ని వార్డులను కూడా ఒక మంచినీరు మరి ఆలం కూడా అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మరి ఫిల్టరేషన్ విధానం కూడా దాన్ని కూడా ఆలం ద్వారా కూడా ఫిల్టరేషన్ అవుతూ ఆ మంచి త్రాగునీరు మీ అందరికీ కూడా వచ్చే విధంగా మేము చేస్తున్నాం. ప్రజలందరూ కూడా మీరు అనుకున్న క్వాంటిటీ ప్రకారమే మీకు ఎంతైతే మరి గతంలో వచ్చిందో అదే రీతిలో కూడా వాటర్ అంతా వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.